నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు గొర్లా సాయిరామ్ యాదవ్ గారు. తెలంగాణ స్టేట్ బీజేవైఎం స్పోర్ట్స్ కన్వీనర్గా, అలాగే కృష్ణ ధర్మ పరిషత్కి ఆల్ ఇండియా సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు. సామాన్య కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పి నాయకులు చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. సో అలాంటి పార్టీలో ప్రస్తుత తన రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగుతోంది, ఏ విధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్కి బీజేపీ సిద్ధమైంది, అసలు బీజేవైఎం అంటే టక్కున గుర్తొచ్చేది ధర్నాలు, రాస్తారోకోలు, నినాదాలు, ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే ఒక క్రియాశీలక టీం అదంతా కూడా. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. బాగున్నారా సాయిరామ్ గారు? యా, ఫైన్. కృష్ణ ధర్మ పరిషత్ అసలు ఎలా ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్య ఉద్దేశం ఏంటి? కృష్ణ ధర్మ పరిషత్ ఇది మా అన్న అభిషేక్ గౌడ్ గారు దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్. ఇది గత 1 month కింద అమెరికాలో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 22 Jan 2024 శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు సందర్భంగా తెలంగాణలో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. కృష్ణ ధర్మ పరిషత్ ఉద్దేశం ఏంటంటే, మన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఇచ్చిన ఉపదేశం ప్రకారంగా ధర్మం పట్ల పట్టుండి ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి అనేసి. సో అదే విధంగా శ్రీకృష్ణ ధర్మ పరిషత్ వారియర్స్ కూడా ధర్మం పట్ల నడుస్తూ అధర్మం చేసే వాళ్ళని అధర్మాన్ని చేయనీయకుండా ధర్మం వైపు మల్పించడానికే ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అండ్ మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించి బీజేవైఎం స్పోర్ట్స్ కన్వీనర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. బీజేవైఎం అంటేనే చాలా ఆ వింగ్ అనేది కష్టాలతో ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు, నిజమేనా? అందులో కష్టం అనేది ఏముండదండి. మేము చేసే ఏ పని అయినా కూడా ఇష్టంగా చేస్తాం కాబట్టి అది కష్టంగా అనిపించదు. ఓకే. సో బీజేవైఎం అంటేనే ఒక పోరాడే సంస్థ. మన స్టేట్లో ఎక్కడ తప్పు జరిగింది, రూలింగ్ పార్టీ తప్పు చేసినా, వేరే రిలీజన్ పార్టీస్ తప్పు చేసినా, మొదటిగా గొంతు లేపి అన్యాయాన్ని ఆపి వాళ్ళకి న్యాయం చేసేలా పోరాడే వింగ్ ఏదైనా ఉన్నది అని అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను, భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం. ఓకే. సో యువ మోర్చాలో ఎన్ని విభాగాలు ఉన్నాయి మొత్తం? యువ మోర్చా ఒకటే విభాగం అండి. అంటే మహిళా పార్టీలో 4-5 విభాగాలు ఉన్నాయి. మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, యువ మోర్చా, బీసీఏ, ఓబీసీ మోర్చా. సో ఈ విభాగాలలో ఎవరెవరి వర్క్ వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. ఓబీసీ వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగింది అన్నప్పుడు మా పార్టీ పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇమీడియట్ గా ఓబీసీ మోర్చా ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోతుంది. అదే విధంగా ఏ మోర్చాకి ఇబ్బంది ఉంది అనగానే ఆ మోర్చా ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతుంది. అన్నిటికీ సంబంధించి ప్రతిదానికి బ్యాక్ బోన్ గా నిల్చొని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఫైట్ చేయడానికే యువ మోర్చా ఉంటుంది. ఓకే, రైట్. మెరుపు ధర్నాలు, మెరుపు రాస్తారోకులు చాలా గట్టిగా చేస్తారు కదా? అవును, రాస్తా రోకో ధర్నా అని అంటే దాని మరో పేరే బీజేవైఎం. అవును. ఆ నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకుంది యాక్చువల్లీ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హైవేస్ని చుట్టుముట్టేస్తారు, అక్కడ ఒక గ్యాంగ్ అంతా ప్రత్యక్షమైపోతూ ఉంటుంది. అంటే ప్రతి గ్రామాన విస్తరించిందా, లేదంటే ఎక్కడికక్కడ టీమ్స్ని అట్లా ఏర్పాటు చేసుకున్నారా మీరు? బీజేవైఎం జాతీయ అధ్యక్షులు తేజస్విన్ సూర్య గారు, మన రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు. సో ఈ నెట్వర్క్ ఎలా ఉంటుంది అని అంటే, మాకు రాస్తా రోకోలు మరియు ధర్నాల సమయంలోనే యాక్టివేట్ చేయడం అనేటట్టు ఉండదు. ప్రతి వారానికి ఓ బయటకు అని చెప్పేసి ప్రతి 15 days కి మనం నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది. సో ఈ అన్నిటికీ మేము ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ లో మీటింగ్స్ జరుగుతుంటాయి. స్టేట్ పార్టీలో స్టేట్ బాడీ కమిటీ తోటి మీటింగ్ జరుగుతుంటుంది. బాడీని డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్ లో మీటింగ్స్ జరుగుతుంటాయి. మండల స్థాయి మీటింగ్స్ జరుగుతుంటాయి. సో ఈ అన్ని మీటింగ్స్ లో మేము ఖచ్చితంగా ప్రతిసారి చెప్పేది ఏంది అని అంటే, మనకు పైనుంచి పిలుపు రాగానే ఇమీడియట్ గా ఆ పార్టీ ఆఫీస్ లో ఆ మెసేజ్ పాస్ కాగానే
ఆ విభాగానికి సంబంధించిన అధ్యక్షునికి మెసేజ్ వచ్చేస్తుంది. ఆ అధ్యక్షుడు ఇమీడియట్ గా జనరల్ సెక్రటరీస్ కి పాస్ చేయడంతో విదిన్ అంటే ఒక్కొక్క గ్రూప్స్ ఉంటుంది మాకు వాట్సాప్ గ్రూప్స్, విదిన్ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ లో మాకు ఆ మెసేజ్ రాగానే మెసేజ్ చూడడమే ఆలస్యం, చూసిన వెంటనే ఎంత మూలకున్న బీజేవైఎం కార్యకర్త ఇమీడియట్ గా మన పిలుపు వచ్చిందని చెప్పేసి ఆ స్పాట్ కి మేము అందుబాటులోకి వచ్చేస్తాం. సో ఆల్ ఇండియా నేషనల్ కార్ నుంచి పట్టుకొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు కంప్లీట్ కమిటీస్ యాక్టివ్ గా ఉంటాయి. మెసేజ్ వచ్చిన వెంటనే మేము స్పందిస్తాం. కాబట్టి అందరం అట్ ఎ టైమ్ గా రీచ్ అయిపోతాం. మీది ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు అండ్ మీ స్వస్థలం, పుట్టి పెరిగిన ఏరియా? నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. మల్లేపల్లి, నాంపల్లిలో ఉంటాను నేను. సో మొత్తం ముస్లిమ్స్ ప్రభావం ఆ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా మల్లేపల్లి, నాంపల్లి అంటే? అవునండి. ఎమ్మెల్యేస్ గానీ అక్కడ ఎమ్మెల్యే కూడా ఎంఐఎంఏ, కార్పొరేటర్ కూడా ఎంఐఎంఏ. మా అదృష్టం ఏంది అని అంటే ఎంపీగా మన ప్రెసెంట్ ఉన్న రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదా, సో ఈసారి ఓల్డ్ సిటీ నుంచి బీజేపీ చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది, ఒక ఎంపీని గెలిపించుకుంటాము అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తప్పకుండా అండి. ఓల్డ్ సిటీ అని అంటే ఇప్పుడు హైదరాబాద్ లో 2 స్థానాలు ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. గత పురాణాల నుంచి చూసుకున్నట్లు అయితే సికింద్రాబాద్ బీజేపీ కంచుకోట, ఖచ్చితంగా బీజేపీ అక్కడ గెలుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచారు, మంత్రివర్యులు అయ్యారు, ప్రెసెంట్ గా కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఆ సీటు మళ్ళీ బీజేపీయే కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి తెలియదు. హైదరాబాద్ లో కొద్దిగా కష్టమే, బట్ నాట్ ఇంపాసిబుల్. వీఆర్ ట్రయింగ్ ఇట్. ఈసారి కాకుండా వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ ని కూడా కాషాయమయంగా మారుస్తాం. ఆల్రెడీ ఆ రాజకీయాలు స్టార్ట్ అయిపోయినట్టున్నాయిగా, భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ మీ లీడర్స్ వచ్చినా కూడా ఓల్డ్ సిటీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చే లీడర్స్ మన భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తాము. అక్కడ చుట్టుముట్టు నాన్ హిందూస్ ఉన్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళకుండా ఉండలేం కదా. ఇప్పుడు భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ అని అంటే ఇప్పుడు మనము మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంటి దేవుణ్ణి ఎలా అయితే పూజించుకుంటామో అదే విధంగా మన సనాతన ధర్మ పరంగా హైదరాబాద్ ని భాగ్యనగర్ అని మేము పిలుచుకుంటాం. భాగ్యనగర్ అమ్మవారు టెంపుల్ అంటే మొత్తం భాగ్యనగరానికి కాపాడే అమ్మవారు కాబట్టి మేము చేసే ప్రతి మొదటి స్టార్టప్ అయ్యే మంచి పనిని మా ఇంటి దేవతగా నమ్ముతూ భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ పని ప్రారంభిస్తాం. సో బీజేపీ పార్టీ ఇంటి లెవెల్పు భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇప్పుడు అందరి దేవుళ్ళని నమ్ముతాము, కానీ ఇంటి దేవుడు అని చెప్పేసి కుల దేవుడు, ఇంటి దేవుడు అని చెప్పేసి కానీ అక్కడికే ఎక్కువగా వెళ్తూ ఉన్నారు కదా మీ లీడర్స్ అంతా. ఏ కార్యక్రమం చేసినా, ప్రమాణం చేయాలన్నా, ఓట్లు వేయాలన్నా, మొక్కాలన్నా, కొబ్బరికాయ కొట్టాలన్నా భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అవును, సెంటిమెంట్ అండి. మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్న ఒక గట్టి నమ్మకం, ఆ నమ్మకం మీదనే మేము అక్కడికి వెళ్తాం. ఓకే సాయిరామ్ గారు, మీలాంటి సాధారణ కార్యకర్తలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బీజేపీ పార్టీని ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నారు? నేను రాజకీయాలకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను రాజకీయాలకి రాకముందటి నుంచే సేవా కార్యక్రమాలు ఎన్నో చేసేవాడిని. సో నేనుండే ఏరియాలో చాలా మట్టుకు స్లమ్ ఏరియా, అందులో చాలా బ్యాక్వర్డ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే కూడా తెలియదు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 7,000 మంది ఉంటారు. ఆ 7,000 మందిలో ఏరి చూసినట్లయితే 7 కూడా ఎడ్యుకేటెడ్గా వెళ్ళరు. సో ఇంత పెద్ద నగరంలో ఆ స్లమ్ ఏరియాని ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేరు. సో నేను అక్కడే ఉంటాను కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళకి ఏదన్నా చేయాలి, వాళ్ళ గురించి ఏమన్నా మనం తపన పడాలి అన్న ఉద్దేశంతో నేను రాజకీయంలో రాకముందటి నుంచి సేవలు చేసుకుంటూ నాది ఓ ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అందిస్తూ కొనసాగుతున్నది. కానీ నేను చేసే సాయం వాళ్ళకి ఎక్కడ కూడా కంప్లీట్గా రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను నా సొంతగా ఏదైతే చేసుకుంటున్నానో అది ఎక్కడికి ఈక్వలెంట్ కనిపించట్లేదు. సో అక్కడ ఉన్న వాళ్ళ అందరికీ నేను రీచ్ అవ్వాలి అని అంటే నాకు ఏదో హై పవర్ ఉండాలి, గట్టి బలం ఉండాలి అన్న ఉద్దేశంతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది.
ఆ రాజకీయంలో వచ్చినట్లయితే నాతో పాటు నా భుజానికి ఇంకో నలుగురు పెద్ద లీడర్లు కానీ మా అభిషేక్ అన్న లాంటి వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేస్తూ నేను వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి చేస్తానన్న నమ్మకంతో ప్రజాసేవ చేసుకోవడానికనే నేను రాజకీయంలోకి రావడం జరిగింది. ఓకే, ఏదో ట్రస్ట్ పెట్టానన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, లేదంటే ఉచితంగా కొన్ని మందులు కావచ్చు, ఫ్రూట్స్ సరఫరా చేస్తున్నానన్నారు. అవన్నీ ప్రజాసేవ చేస్తున్నారు కదా, దెన్ మళ్ళీ పాలిటిక్స్ ఎందుకు? నేను నా ట్రస్ట్ ద్వారా ఎంతమందికి అయితే చేస్తున్నానో నాకు అది ఇనఫ్ అనిపించట్లేదు. పాలిటిక్స్కి వస్తే నేను రాష్ట్రం మొత్తం చేయొచ్చు, నేను పెద్ద లీడర్ అయితే దేశం మొత్తం చేయొచ్చు. దాని పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం ఏముంది, ఎలానే చేయొచ్చు కదా. పాలిటిక్స్ లోకి వస్తే ఏంది అని అంటే ఒకరితో నలుగురు పరిచయం అవుతాము, ఆ నలుగురు పవర్ నాకు అండగా ఉంటుంది. నాలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఇందులో కలుపుకొని తీసుకొని వెళ్తానన్న నమ్మకంతో రావడం. ఓకే, రైట్. ఎలా ఉంది ఇంటర్నల్ గా బీజేపీ పార్టీలో మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఎవ్రీథింగ్ ఫైన్, ఎవ్రీథింగ్ గుడ్. ఇప్పుడు చూస్తున్నట్లయితే యావత్ భారతదేశం ఎలక్షన్ లో గరంగరంగా ఉంది. సో మేము మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటామన్న గట్టి నమ్మకంతో మూవ్ అవుతున్నాం. ఓకే, మొన్న ప్రాణ ప్రతిష్ఠ ఎలా జరిగింది? మీరు చూసినారు కదా, ప్రాణ ప్రతిష్ఠ రంగరంగ వైభవంగా కనువిని ఎరగని రీతిలో జరిగింది. ఓకే, కేవలం ఎంపీ ఎలక్షన్స్ ను ఉద్దేశించే అది ఇంత తొందరగా చేశారు అని చెప్పి చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించే వాళ్ళు మస్తు విమర్శిస్తుంటారండి. వాళ్ళకి ఏది లోకం దొరకకుండా మంచి చేసే పనులు కూడా వాళ్ళకి రాజకీయంగానే కనిపిస్తాయి. మేము ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినాం రమ్మని చెప్పేసి. వాళ్ళు అదేదో మేము వెళ్తే మా బీజేపీకి రాజకీయంగా లబ్ధి వస్తుందేమో అన్న ఉద్దేశంతో రానని చెప్పేసి డైరెక్ట్ గా రిజెక్ట్ చేసుకున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వం. భూమి మీద ఎవరన్నా అంత మంచి అవకాశాన్ని వదులుకున్న దళిద్రుల వాళ్ళని ఉన్నారు అని అంటే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పేసి తెలియజేస్తాను. ఓకే, అయోధ్యకు వెళ్ళారా, చూసారా టెంపుల్? నేను వెళ్ళలేదండి అయోధ్యకు, కానీ ఖచ్చితంగా వెళ్తాను. మా శ్రీకృష్ణ ధర్మ పరిషత్ ఫౌండర్ ప్రెసిడెంట్ అభిషేక్ అన్న గారు తీసుకున్న సంకల్పం ఎట్లాంటిదంటే, మేము ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజు అక్కడ బహిరంగంగా అన్నగారు నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ ధర్మ పరిషత్ తరఫు నుంచి రాబోయే 3 సంవత్సరాలలో 5 లక్షల మందికి అయోధ్యని తీసుకెళ్తామని చెప్పేసి ఉచితంగా. ఓకే, సో అన్నగారు నాకు ఆశీర్వదించి ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా నన్ను ఎంచుకోవడం జరిగింది. అది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, సో మీరు ఇప్పుడు ఒక్కసారన్నా వెళ్ళారా అని అడిగారు కదా, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో మొదలవుతుంది. ఫస్ట్ ఫేజ్ 10,000 మందితో మేము తీసుకొని వెళ్తున్నాము. సో అలా ప్రతి ఫేజ్ 10,000 మందిని తీసుకొని వెళ్తాము. సో 5 లక్షల మందిని తీసుకెళ్లడానికి 50 సార్లు ట్రిప్ అవుతుంది. ఖచ్చితంగా 50 సార్లు నేను వెళ్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు అది ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మీ ఫౌండేషన్ చూసుకుంటుంది, మొత్తం ఫౌండేషన్ త్రూగానే అది అండర్ ప్రాసెస్. ట్రైన్స్ లో. మరి ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? మాది కృష్ణ ధర్మ పరిషత్ .in అని చెప్పేసి వెబ్సైట్ ఉంది. అందులో అప్లికేషన్ ఫామ్ కూడా ఉన్నది. అందులో డేటా ఫుల్ఫిల్ చేస్తే మేము కాల్ చేసేసి రిమైనింగ్ వెరిఫికేషన్ తీసుకొని రిజర్వ్ చేస్తాం. ఓకే, ఓన్లీ ఈ బీజేవైఎం కార్యకర్తలు, సంఘ్ లేదంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తులైనా ఎవరైనా రావచ్చా? యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళని ఖచ్చితంగా మేము తీసుకొని వెళ్తాం. ఓకే ఓకే, సో బీజేపీలో ప్రస్తుత అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పనితీరు ఎలా ఉందంటారు సాయిరామ్ గారు? ఎందుకంటే గతంలో మీరు బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తోంది వారి లీడర్షిప్? ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ బండి సంజయ్ అన్న గారు 3 years తీసుకొని రన్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా మూవ్ అయ్యాము. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే 5-10 నుంచి 40 పైకి రీచ్ అవ్వడం జరిగింది. అవే కాకుండా అన్నగారు చేసిన పాదయాత్ర వల్ల యావత్ తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్లలో బీజేపీ ప్రభావం సక్సెస్ఫుల్గా అయ్యింది, సక్సెస్ఫుల్గా జరిగింది. సో సెంట్రల్ పార్టీ తీసుకున్న నిర్ణయాలని అన్నగారు కింది స్థాయి వరకు చేర్చి బీజేపీను తెలంగాణలో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న స్థాయి వరకు తీసుకొని వచ్చారు బండి సంజయ్. దాని తర్వాత ఇక మా కేంద్రం తీసుకున్న నిర్ణయం
ఎలా అంటే ఎలక్షన్స్ టైంలో కిషన్ రెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్ సీనియర్ లీడర్. కిషన్ రెడ్డి గారి అధ్యక్షతనంలో ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం బండి సంజయ్ అన్న గారిని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా స్థానమిస్తూ కిషన్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందు అధ్యక్షుడిగా ప్రకటించి ఎలక్షన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 2014 తెలంగాణ వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు కైవాసం చేసుకునిండే. దాని తర్వాత జరిగిన 2019 ఎలక్షన్స్లో కేవలం 1 సీటుతో నిల్చుండిపోయాము. బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత 2 సీట్లు దుబ్బాక, హుజురాబాద్ కైవాసం చేసుకొని 3కి చేర్చాము. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలక్షన్స్ మొన్న జరిగాయి. 3 నుంచి 8కి వచ్చాం మేము. 8కి వచ్చాక కొన్ని స్థానాల్లో చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాము. మరి కొన్ని స్థానాలు 1000 ఓట్ల లోపు ఓడిపోవడం జరిగింది. సో 2019కి ఇప్పటికి చూసుకున్నట్లయితే బీజేపీ గ్రాఫ్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అయ్యిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతనంలో 3 నుంచి 8కి సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాము. ఖచ్చితంగా బాధగా ఉంది, గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినామని. అడుగు ముందుకేస్తూ రాబోయే రోజుల్లో ఈ 8ని 80 చేసుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని తెలియజేస్తాం. మీరేమో రాబోయే రోజుల్లో అంటున్నారు, మీ వాళ్ళేమో 6 నెలల్లో కాంగ్రెస్ కుప్పగూలుతుంది అంటున్నారు. తప్పకుండా అండి. 6 నెలల్లో కాంగ్రెస్ కుప్పకూలడానికి కీలక రీజన్ ఏంది అనంటే వాళ్ళు ఇచ్చిన 6 హామీలు. మీరు చెప్పండి, 6 హామీలు వాళ్ళు పూర్తి చేయగలుగుతారా? చేస్తున్నారుగా. ఏం చేశారు? ఖాళీ ఈజీగా అయ్యేటివి చేశారు. బస్సు ఫ్రీ అన్నారు, దాంతో ఏం ఉపయోగం లేదు. బస్సు ఫ్రీతో ఏం ఉపయోగం? 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు పెట్టుకునే శక్తి అందరికీ ఉంది. ఎంత పేద మహిళ అయినా, ఎంత పేద యువకుడైనా 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు వాళ్ళు పెట్టుకునే శక్తి వాళ్ళకు ఉంది. దాన్ని ఫ్రీ చేసుకొని మేము చేసినాం అంటే కాదు. ప్రతి నెల 4000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నారు. ఏమైంది? స్టార్ట్ కాలేదు. అవి ఇయ్యరు. ఈ ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేయలేరు. మేమనడం కాదు, తెలంగాణ ప్రజలే గవర్నమెంట్ని పడేస్తారు. ప్రజలు ఎలా ఎన్నుకున్నదే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అధికారం ఇవ్వటానికి. వాళ్ళు ఎందుకు పడేస్తారండి 5 ఏళ్ళు గడవకుందే? ఇచ్చిన హామీలను నమ్మిరు ఇస్తారేమో అని చెప్పేసి. ఓకే, అది చేయలేనప్పుడు ఇప్పుడు వాళ్ళే నిర్ణయించుకున్నారు, వాళ్ళని కూర్చోబెట్టారు, వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళని దించేస్తారు. బట్ 5 ఏళ్ళ గడవైతుంటది. బిఫోర్ 5 years ఈ 6 months లోనే ఖచ్చితంగా డౌన్ఫాల్ వస్తుంది వాళ్ళకి. ఓకే, బట్ మీకు ఇల్లాజికల్ అనిపించట్లేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మేమే వస్తాం బీజేపీ అనింది. మీ పరిస్థితి ఏందో మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కుప్పగూలుతుంది మీరే అంటున్నారు. అసలు బీజేపీ ఏ ఉద్దేశంతో అంటోంది ఇది? ఇప్పుడు గెలుపు ఓటమిలు సహజమే. పెద్ద పెద్ద లీడర్లు నిజంగానే బీజేపీ ఉండాల్సిన పరిస్థితే కదా కాంగ్రెస్ ప్లేస్ లో? ఉండాల్సిందే. అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రజలు తీసుకున్న నిర్ణయం. అలాంటి పార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది, కాంగ్రెస్ రాలేదు అనుకుంది, ఆ పార్టీ రావడానికి దోహదపడింది. ఇప్పుడు 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కూలిపోతుంది అని మళ్ళీ అదే బీజేపీ పార్టీ చెప్తుంది. కొంచెం సాధారణ ప్రజలకి ఎక్కడో ఒక చెడు ఆలోచనని క్రియేట్ చేస్తున్నట్టు అనిపించలేదా ఈ డైలాగ్తో? చెడు ఆలోచన అని కాదండి, వీళ్ళే ప్రజలకి కన్ఫ్యూజ్ చేశారు. మేము 6 హామీలు ఇస్తాము అని చెప్పేసి. ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీని నమ్మారు, చేస్తారేమో అని చెప్పేసి. వాళ్ళు చెయ్యరు. కాబట్టి ప్రజలు ఏదైతే నమ్మినారో ఆ నమ్మకాన్ని వీళ్ళు కుప్పగూలుస్తున్నారు. కాబట్టి ప్రజలే వాళ్ళకి వ్యతిరేకం అయ్యి కాంగ్రెస్ పార్టీని దించుతారన్న నమ్మకం. ఓకే, రైట్. మీరు కోవిడ్ టైంలో చాలా సహాయ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ ఏర్పాటు చేశారంట కదా, విన్నాం మేము. ఎందుకు అలా చేయాలనిపించింది? ఎస్పెషల్లీ కోవిడ్ టైంని ఎందుకు చూస్ చేసుకున్నారు? కోవిడ్ టైంలో చూసుకున్నట్లయితే మన భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం ఒక భయాందోళనలా మారింది. సో నాతో అయినంత మట్టుకు, అంటే నాకు కొన్ని సంస్థలు, గూంజ్ ఫౌండేషన్ లాంటి కొన్ని సంస్థలు సపోర్ట్ చేయడంతో
నేను 5,000 కుటుంబాలకు గ్రోసరీ పంపిణీ చేయడం జరిగింది నా ట్రస్ట్ ద్వారా. అదే కాకుండా బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి, సేవా కార్యక్రమాలు. ఎలా అనంటే మా స్టేట్ కార్యాలయంలో సేవా హీ సంఘటన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి 2 హెల్ప్ లైన్ నంబర్స్ కూడా పెట్టడం జరిగింది. 24 hours కాల్ సెంటర్లో మేము ఉండేవాళ్ళం. సో అందులో నేను చేసే వర్క్ ఏంది అని అంటే నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 8 వరకు కంప్లీట్ 43 days నేను సేవా ఈ సంఘటనలో పాల్గొనడం జరిగింది. అందులో ఏంది అని అంటే హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసిన ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ రిక్వైర్మెంట్, రెమిడిరైజర్ ఇంజెక్షన్ లాంటివి కానీ, ప్లాస్మా, బ్లడ్ ప్లాస్మా లాంటివి, ఆక్సిజన్స్ కానీ ఇలాంటివి ఎవరు హాస్పిటల్లో బెడ్స్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న కాల్స్ మాకు వస్తుండే. ఆ డేటా మేము అప్డేట్ చేస్తుండే. నెక్స్ట్ డే మార్నింగ్ జయశ్రీ గారు మా సేవా ఈ సంఘటన్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా ఉండే. సో ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళకి మేము అప్డేట్ ఇచ్చేసి వాళ్ళకి కాల్ చేసి పిలిపిస్తుండే. పిలిచి రెమిడిరైజర్ ఇంజెక్షన్స్ కానీ, ఆక్సిజన్స్ కానీ మా కార్యాలయం నుంచి అందించడం జరిగింది. మరి మా పార్టీకి సంబంధించి అటాచ్మెంట్లో ఉన్న హాస్పిటల్స్లో బెడ్స్ అవి కూడా వాళ్ళకి అందించడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఓకే. సో బీజేపీ పార్టీ ఏమిచ్చింది మీకు? పార్టీ ఏమిచ్చింది అని కాదండి, నేను పార్టీని ఎంచుకున్నానే సేవ చేయడానికి కోసం. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎంత కష్టమైన పని ఇష్టంగా చేస్తే అది మనకు సంతోషంగా ఉంటుంది. నాకు సంతోషం ఇచ్చింది, అన్నదమ్ములను పరిచయం చేసింది, తెలంగాణ ప్రజలకు నేను ఎవరో గుర్తింపించింది. అంతకంటే ఇంకెక్కువేం కావాలి పార్టీ నుంచి? ఇంకేం వద్దా? ఏం అవ్వాలనుకోవట్లేదు ఫ్యూచర్లో? అంటే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తుంది. నేను చేసే కష్టాన్ని చూసి, నేను పడుతున్న తపనను చూసి పార్టీ నన్ను గుర్తిస్తుంది అన్న నమ్మకంతో నేను ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ అడగడం జరుగుతుంది. యువకులకు ప్రోత్సహిస్తూ ఈసారి యువకులకే అవకాశం ఇస్తాము అని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఆ నమ్మకం పైనే నేను ఇప్పుడు మల్కాజ్గిరి టికెట్ అడగడం జరుగుతుంది. ఓకే. ఏంటి మల్కాజ్గిరిని ఎందుకు అడుగుతూ ఉన్నారు? మీరుండేదేమో నాంపల్లి దగ్గర, మీరేమో మల్కాజ్గిరి అడుగుతూ ఉన్నారు. మల్కాజ్గిరి స్థానానికి నేను సూట్ అవుతాను. మల్కాజ్గిరిలో కూడా నేను సేవా కార్యక్రమాలు చేశాను కాబట్టి మల్కాజ్గిరిలో నేను ఖచ్చితంగా మా కషాయ జెండా ఎగిరేయగలుగుతాను. ప్రెసెంట్ గా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారి గద్దె దించడానికే నేను అక్కడికి వెళ్తున్నాను. ఓకే, రైట్. చాలా మంది పోటీ పడుతున్నారు కదా అక్కడ. పోటీ ఆబ్వియస్ గా అందరు పడతారండి, పక్క పార్టీ నుంచి కాదు, మీ పార్టీ. ఇప్పుడు టికెట్ అనేది ఎవరన్నా అడగొచ్చు, అధిష్టానం నిర్ణయించే వరకు ఎవరన్నా అడగొచ్చు, ఎవరికన్నా అధిష్టానం టికెట్ ఇవ్వచ్చు. కాబట్టి దాని పోటీ కాదు. ఇప్పుడు నేను నాకు కావాలి, నేను కేపబుల్ అని చెప్పేసి ఎలా అయితే నేను ముందుకు వెళ్తున్నానో అలా పెద్ద లీడర్లు ఉన్నారు, మరి నా సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అందరికీ ఆ అర్హత ఉంది టికెట్ అడిగేది. అధిష్టానం ఎవరికి ఇస్తుందో అది ఫైనల్ అవుతుంది, దాన్ని మేము ఆనందంగా ఆమోదిస్తాం. ఓకే. బట్ చాలా మంది సీనియర్ లీడర్స్ మల్కాజ్గిరి పైన కన్నేశ మురళీధర్ కావచ్చు, ఈటెల రాజేందర్ గారు అవ్వచ్చు, మరి కొంతమంది సీనియర్ రామచంద్రరావు గారు కావచ్చు, ఇట్లా. సో వాళ్ళందరి మధ్య మీకు అవకాశం ఇస్తుందంటారా పార్టీ? వీళ్ళంతా సీనియర్ లీడర్స్. నరేంద్ర మోదీ గారు ఈసారి తీసుకున్న నిర్ణయం ఏంది అని అంటే యువకులకు ప్రోత్సహించాలి, యువకులకు మనము గుర్తింపు ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్. అదే కాకుండా ఈటెల రాజేందర్ గారి గురించి చెప్పాలనుకుంటే, ఈటెల రాజేందర్ గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు. తర్వాత మా పార్టీలోకి వచ్చారు, 2 years అయింది అనుకుంటా. వచ్చిన తర్వాత 2 times ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, ఒకసారి గెలిచారు, అన్ఎక్స్పెక్టెడ్ గా సెకండ్ టైం ఓడిపోవడం జరిగింది. సో ఈటెల రాజేందర్ గారికి పెద్ద లీడరు, పెద్ద నాయకులు, రాజ్యసభ లాంటివి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి మాలాంటి యువకులకు ఈసారి ఇస్తే నెక్స్ట్ జనరేషన్ లో వచ్చే బీజేవైఎం కానీ యువకులు కానీ ఎంకరేజ్ అవుతారు. ఎలా అనంటే అరే మనం కష్టపడితే ఖచ్చితంగా మనకు గుర్తింపు ఉంటుంది అని ఆ మెసేజ్ పాస్ చేయడానికి అయినా కూడా మా అధిష్టానం యాజ్ ఏ యువకునిగా నాకు టికెట్ ఇస్తారని గట్టి నమ్మకం. ఓకే. బీజేవైఎం అంటే ఎక్కువగా గో రక్షకి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వింటూ ఉంటారు సాధారణ ప్రజలు. ఎందుకు గోవులని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్గానే ప్రొజెక్ట్ అయింది ఇది బీజేవైఎం? అంటే మీకు మేబీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటా. బీజేవైఎం గోవులకు రక్షణ చేసే సంస్థ అంటే సపోర్ట్ చేస్తుంది,
పర్టికులర్ గా అంటే గోవుల మిడ్ కోసమే నైట్స్ వెళ్ళి డిసిఎంస్ ను ఆహా. ఆపేసి లేదంటే రోడ్ అక్కడ ఎక్కడైనా సడన్ గా ఇన్ఫర్మేషన్ వస్తే మెరుపు దాడులు చేస్తూ అదే గోరక్షక్ అని ఓ విభాగం ఉంది. ఆ విభాగము బీజేవైఎం కార్యకర్తలు ఎక్కువగా అలాంటి యాక్టివిటీస్ ఉంటారండి. ఇప్పుడు గో అంటే మనము ఒక అమ్మవారితో సమానంగా పోలుస్తాం కాబట్టి వాళ్ళు చేసేది అన్యాయము, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము వెళ్తాం. అందులో తప్పేముంది? ఇంకేం అన్యాయాలు జరగట్లేదా సొసైటీలో? మా దృష్టికి వచ్చింది ఏదైనా కూడా మేము ఎదుర్కొంటాం. ఓకే. మా దృష్టికి రాకుండా వేరే జరిగినాయి మీరు అక్కడికి ఎందుకు వెళ్ళలేరు అని అంటే దానికి ఏం చేయాలి? ఓకే. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వారి పరిపాలన చూస్తున్నారు కదా, ఎలా ఉందంటారు? బీజేవైఎం అభిప్రాయం ఏంటి? కుంభకర్ణుని రావణాసుని ముంగట పెట్టి వీళ్ళిద్దరిట్లో ఎవరు మంచోళ్ళు అని అంటే ఏం చెప్పమంటారు? సో కుంభకర్ణుడు ఏ విధంగా అయితే 6 నెలలు పండుకుంటాడో 6 నెలలు లేచి తింటారో వీళ్ళ పని కూడా అదే తిరుగు ఉంటుంది. 50 సంవత్సరాల అధికారం ఇచ్చినప్పుడు ఏం చేయలేరు. ఇక మన తెలుగు ప్రజలు కూడా మోసపోయినట్టు అనిపిస్తుంది. ఎలా అనంటే 6 హామీలకు చూపెట్టేసి అది చెప్తారు కదా, నేను బిర్యానీ తినిపిస్తా అని చెప్పేసి కోడిని ముంగట పెట్టి ఉట్టన్నం తినిపించినట్టు మన తెలుగు ప్రజలుగా చూపెట్టి మోసం చేసిరు. మన తెలుగు ప్రజలు మోసపోయారు. ఇప్పుడు తెలుసుకుంటారు మేము మోసపోయినాం అని చెప్పేసి. అది ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిపాలన. రైట్. సో బీజేపీ ఎస్పెషలీ సనాతన ధర్మం అంటూ, దేశం అంటూ, భక్తి అంటూ వీటి చుట్టే రాజకీయాలు చేస్తుంది అనేది చాలా స్ట్రాంగ్గా విమర్శిస్తూ ఉంటారు అనేక పార్టీల వాళ్ళు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు. ఎందుకండి అదే లైన్, వేరే లైన్స్ ఏం దొరకలేదా? ప్రజలకు సేవ చేయాలి, అధికారంలోకి రావాలి అంటే దేవుళ్ళు, గుళ్ళు, మతాలు, సంప్రదాయాలు వీటి చుట్టూ కాకుండా ట్రూ పాలిటిక్స్ చేయొచ్చు కదా. దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు కూడా భారతదేశంలో తెలంగాణలో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలనని మీరు చూశారు. ఈ బీజేపీ పాలన 10 సంవత్సరాలలో కేవలం గోవులు, గుళ్ళు, గోపురాలు మాత్రమే చేసిందా? అభివృద్ధి ఏం చేయలేదా? పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ అది తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ వికసిత్ భారత్ అన్న స్కీమ్ తీసుకురావడం జరిగింది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని తీసుకొని రావడం జరిగింది. సురక్ష సమృద్ధి యోజన అన్నది తీసుకొని రావడం జరిగింది. కిసాన్ సంరక్షక్ యోజన అని చెప్పేసి కిసాన్లకు అడ్డుకొనడం అంటే ఆదుకోవడానికి ఏ విధమైన పాలసీస్ ఉన్నాయో అవి తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించిన ఎడ్యుకేషన్స్ కొన్ని జిల్లాలలో డాక్టర్ కాలేజెస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో చేసాం. అవి ఆపోజిషన్ పార్టీస్ కి కనిపించవు. ఎందుకు అనంటే వాళ్ళకి కావాల్సింది ఏంది అనంటే సనాతన ధర్మానికి తీసుకొని నడుస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఒప్పుకుంటాను, బల్లా గుద్ది చెప్తాను, అవును సనాతన ధర్మాన్ని తీసుకొని నడుస్తుంది. అందరికీ మంచి చేసుకుంటూ సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మాకుంది అన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మన ధర్మాన్ని కాపాడుకుంటూ దేశాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తుంది. దేశంలోనే యావత్ ప్రపంచం మన భారతదేశం వైపు చూసేలా చేసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కోవిడ్ సమయంలో కంప్లీట్ వరల్డ్ అల్లకొల్లోలం అయిపోతున్న సమయంలో వ్యాక్సిన్ కనుక్కున్న ఘనత మన భారతదేశానికి ఉంది. యావత్ ప్రపంచానికి వ్యాక్సిన్ పంపించిన ఘనత మన భారతదేశానికి ఉంది. కోవిడ్ లో చూసుకున్నట్లయితే 93 కోట్ల మందికి టెస్టింగ్స్ చేయించడం జరిగింది. 26,000 టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టించడం జరిగింది. 55 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కావండి. కేవలం గుళ్ళు కనిపిస్తాయి అంటే రామ మందిరం కట్టినామని చెప్పేసి గుళ్ళ సైడ్ చూస్తున్నాం అంటే కట్టుకోవద్దా? మన దేశంలో మన రాముని గుడిని ఆక్రమించుకొని ఆడవడో బాబర్ గాడు వాన్ సమయంలో బాబ్రీ మస్జిద్ కట్టుకున్నాడంటే ఇక దాన్ని పట్టుకొని నడవాలా? మాకు హక్కు లేదా? కాబట్టి ఆ బాబర్ మస్జిద్ ని జరిపి భూస్థాపితం చేసి రామ మందిరాన్ని కట్టుకున్నాం. 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ తెచ్చుకున్న రామ మందిరాన్ని మేము గర్వంగా చెప్తాం. మా నరేంద్ర మోదీ గారు 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 60 ఏళ్ళు పరిపాలించిన అటువైపు తిరిగి చూడడం చేతగాక 10 సంవత్సరాలలో దాన్ని కట్టుకున్న ఘనత మా నరేంద్ర మోదీ గారికి ఉంది. ఆ పార్టీలో మేము ఉన్నామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో మీ ప్రత్యర్థి పార్టీ ఏది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఆబ్వియస్ గా కాంగ్రెసే అండి. బీఆర్ఎస్ ఈజ్ నో మోర్. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేబీ మన టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి టూలెట్ బోర్డు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో బీజేపీకి
ఆపోజిషన్ ఏదైనా ఉంది అని అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీయే. వేరే వేరే స్టేట్స్ లో చూసుకున్నట్లయితే కొన్ని స్టేట్స్ లో స్టేట్ కి సంబంధించిన పార్టీస్ ఉన్నాయి. మిగతా భారతదేశం మొత్తానికి కంపేర్ చేస్తే కాంగ్రెస్ ఇస్ ద కాంపిటీటర్ ఆఫ్ బీజేపీ పార్టీ. సామాన్యులు రాజకీయాల్లోకి రావాలి అంటే కొంత భయపడే పరిస్థితి, అంటే ఎక్కువగా డబ్బులు ఉండాలి, ఆస్తులు ఉండాలి అని చెప్పి ఒక అపోహ ఉంటుంది. అది ఎంతవరకు నిజమంటారు? అది నిజమైతే నేను ఎందుకు ఉంటానండి? నేనేం పెద్ద డబ్బున్నోని గాను. నేను డైరీ ప్రోడక్ట్ బిజినెస్ చేసుకున్నాను. అలా ఏమీ లేదు. ప్రజలకి సేవ చేసుకుంటా అన్న ఒక్క ఉద్దేశం మనసులో ఉంటే ఖచ్చితంగా పార్టీలో చేరొచ్చు. డబ్బు ఉంటేనే పార్టీలోకి రావాలి, డబ్బు లేకుంటే పార్టీ చూడదు అని చెప్పే మాటలు ఖాళీ విమర్శలే తప్ప అది నిజం కాదు. ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు మీరు? నేను డైరీ ప్రోడక్ట్ బిజినెస్ చేస్తాను. ఓకే. సో ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయలేదు, డిస్కంటిన్యూ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు బిజినెస్ పైన ముందటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో అందుకే నాతో అయినంత మట్టుకు చదివేసి నేను బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇన్ మై బిజినెస్. ఓకే. ఏంటి అంటే వాట్ ఈస్ ద డైరీ ప్రోడక్ట్స్? మీరు మిల్క్ ప్రోడక్ట్సా లేదంటే ఇంకా ఏముంది? కంప్లీట్ డైరీ ప్రోడక్ట్స్. నా కంపెనీ పేరు వచ్చేసి యాదవ్ డైరీ ప్రోడక్ట్స్. ఓకే. అందులో పాలతో ఉత్పత్తి అయ్యి పాలతో ప్రిపేర్ అయ్యే ప్రతి వస్తువు నేను సరఫరా చేస్తాను. ఓకే. సో మ్యానుఫ్యాక్చరర్స్ అంతా కూడా మీరే అన్నమాట అయితే? అంటే నాకు కొన్ని టైప్స్ ఉన్నాయి. నాకు పన్నీర్ అనేది కొన్ని అదర్ స్టేట్స్ నుంచి వస్తుంటది. మిల్క్ అవన్నీ నేను రైతుల దగ్గర నుంచి తెప్పించుకుంటాను. అందులో నుంచి దాన్ని సపరేట్ చేసుకుంటూ ఘీ కానీ క్రీమ్ కానీ అన్ని విధాలుగా మలై క్రీమ్ కోవా అవన్నీ ప్రిపేర్ చేయించి సప్లై చేస్తాం. ఓకే. సో ఓల్డ్ సిటీలో బీజేపీ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు బీజేపీ ఓల్డ్ సిటీ వ్యక్తి కాబట్టి, బీజేవైఎం సెక్రటరీ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యాజ్ ఎ కన్వీనర్గా ఆ పార్టీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది ఓల్డ్ సిటీలో? పూర్వంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మీరు హైదరాబాద్ పార్లమెంట్ సెక్టర్ గురించి చెప్తే, హైదరాబాద్ పార్లమెంట్ సెక్టర్ లో కంప్లీట్ గా ఉన్న ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కూడా మా ఒక ఎమ్మెల్యే రాజా సింగ్ గారు ఉన్నారు. అతని కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 కార్పొరేటర్స్ మా బీజేపీ వాళ్ళే ఉన్నారు. ఇటు సైడు సికింద్రాబాద్ సైడు సగం భాగం ఎట్లా అంటే నాంపల్లి కార్వా ఇదంతా సికింద్రాబాద్ పార్లమెంట్ సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చి చూసినట్లయితే ఆ పార్లమెంట్ కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ అండర్ లో ఉన్న కొన్ని కార్పొరేట్ సీట్స్ బీజేపీవే ఉన్నాయి. సో దీన్ని కొద్దిగా ముందుకు వెళ్తూ ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే స్థానాలు కూడా కైవసం చేసుకోవడానికే మా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్ట్రాటజీ ప్లే అవుతుంది. ఆ స్ట్రాటజీ ప్రకారంగా మేము మూవ్ అవుతుంటాం. సో చాలా ఇష్యూస్లో మీరు పార్టిసిపేట్ చేశారు. ఇంతకుముందు మీకు ఎక్కడో బాడీకి గాయాలు కూడా అయ్యాయి అని చెప్పారు. నిజమేనా? ఏ సందర్భంలో జరిగింది అది? నార్మల్ గా మేము చేసే ప్రతి ధర్నాలో ఖచ్చితంగా గాయాలు అవుతాయండి. ఎందుకనంటే పోలీసు వాళ్ళకి మాకు దొబ్బులాట ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళు చెయ్యొద్దు అని చెప్పేసి మాకు అడ్డుకుంటుంటారు. మేము పోరాడడానికే వచ్చినాము, మాకు ఖచ్చితంగా అది కావాలి అని చెప్పేసి. ఇప్పుడు మన టిఎస్పిఎస్ ముట్టడి చేసిన సమయంలో చాలా పెద్ద ఘర్షణ అయింది. టిఎస్పిఎస్ ముట్టడి చేసిన సమయంలో దాదాపు 8 మంది మేము రిమైండ్ కూడా అయ్యాం. జైలుకి 8 days జైల్లో ఉండడం జరిగింది. సో ఈ పేపర్ లీక్ అయిన సందర్భంగా ఎంతో మంది పేద ప్రజలు వాళ్ళ అంటే డిస్టిక్ లో వదిలేసి హైదరాబాద్ లో ఉండి వాళ్ళ ఫాదర్స్ రైతులు కష్టపడి వాళ్ళకి చదివించుకుంటూ ఈసారి వచ్చే ఎగ్జామ్ లోనన్నా జాబ్ వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో వీళ్ళు Group 1 ఎగ్జామ్ ని కండక్ట్ చేసి ఆ పేపర్ లీక్ చేసిన సమయంలో పేపర్ లీక్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి ముందు విచారణ జరపాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని టిఎస్పిఎస్ ముట్టడి చేయడం జరిగింది. ఆ ముట్టడి చేసిన సమయంలో నాకు లెఫ్ట్ షోల్డర్ పై అండ్ రిప్స్ పై బాగా దెబ్బ తగిలి కొంచెం 2-3 days ఇబ్బందిలో ఉండే. అయినప్పటికీ కూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సో అదే కాకుండా మన నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు, అది ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఈ దెబ్బలు ఈ గాయాలు ఇబ్బంది పెట్టట్లేదా? భయం వేయట్లేదా ఫ్యూచర్లో ఎందుకు మనకు అవసరం అని ఫ్యామిలీ నుంచి అనడం కానీ మీకు ఎప్పుడైనా అనిపించడం కానీ జరగలేదా? ఇప్పుడు మీరు నాకు ఈ దెబ్బల గురించి అడిగితే నేను మీకు సూటిగా ఒకటే చెప్పాలనుకుంటున్నా. అమ్మాయిలకు ఆభరణాలు ఎలా అయితే అందంగా ఉంటాయో బీజేవైఎం నాయకులకు ఆ దెబ్బలే ఆభరణాలలాగా ఉంటాయి.
అవునా? ఓకే. అంటే ఎన్ని గాయాలు ఉంటే అంత గ్రేట్ అన్నమాట. అంత గ్రేట్ అని కాదు, అంటే నేనేమో చేసిన. అంటే ఇప్పుడు మరి ఆభరణాలతో పోల్చారు. గ్రేట్ అంటే గ్రేట్ గానే ఫీల్ అవుతాము. కానీ అవును, నేను సొసైటీ కోసం కొట్లాడినందుకు నాకు అయింది. నేను ముసలోడు అయిపోయినప్పుడు కూడా చెప్తా, 8 రోజులు నేను జైల్లో ఉండే, నాకు లెఫ్ట్ షోల్డర్ రిబ్స్ కి దెబ్బ తగిలింది. టీఎస్పీఎస్ పై మేము ధర్నా చేసినాము, గేట్ మొత్తం ఇరగొట్టేసిన తర్వాత కంటిన్యూ 40 రోజులు అక్కడ సెక్యూరిటీ పెట్టేసి ఆ గేట్ ని బ్లాక్ చేసేసి అక్కడ లోపల పనిచేసే ఎంప్లాయీస్ ని కూడా లోపలికి వెళ్ళనియలే. ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చినాం. ఓకే. రైట్. అంటే ఇంత కష్టపడి పార్టీకి పనిచేస్తున్నారు కదా, న్యాయం జరుగుతుంది అందరికీ? తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మన దేశ ప్రధాని గారు చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు దేశ ప్రధాని అయ్యారు. మన మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ఏక్నాథ్ షిందే గారికి అవకాశం ఇచ్చారు, ఆటో నడిపించే వాళ్ళు. ఇప్పుడు నేను పాల వ్యాపారం చేస్తున్నాను, నాకు కూడా ఎంపీగా ఇస్తారు. మీరు చూస్తారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ఎంపీ గెలుస్తాను. అప్పుడు కూడా వచ్చి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను యాజ్ ఏ ఎంపీగా. ఓకే. సో ఖచ్చితంగా కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ ఎదుగుదల పార్టీ ఇస్తుంది. ఓకే. మల్లారెడ్డి గారు ఒక డైలాగ్ కొడతారు కదా, పాలమినా పూలమినా అని చెప్పి, మీరు కూడా అదే కేటగిరీ అవుతుందా ఫ్యూచర్లో? ఆ జోకర్ తోటి నాతో పోల్చకండి ప్లీజ్. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి సాయిరామ్ గారు. ఖచ్చితంగా మీరు అనుకున్న పొలిటికల్ జర్నీలో మీరు హ్యాపీగా ఉండాలి, అనుకున్న అత్యున్నత స్థానాలన్నీ మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంచెలంచెలుగా మీరు పార్టీలో ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? మీ బీజేవైఎం నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, బీజేపీ పార్టీ ఎంటైర్ టీమ్కి నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న పార్టీ కార్యకర్తలు, పెద్ద నాయకులు అందరూ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తమ శ్రమ మొత్తం ఖచ్చితంగా పెట్టేసి మన దేశ ప్రధాని గారు ఇచ్చిన నినాదం అబ్కీ బార్ 400 పార్, ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా దాన్ని మనం కంప్లీట్ చేయాలి. దానికోసము ఎక్కడి వరకైనా దిగజారి మనం ఖచ్చితంగా ప్రజల గుండెలో స్థానం దక్కించుకొని మన పార్టీకి హై మెజారిటీతో గెలిపించుకుంటూ అబ్కీ బార్ 400 పార్ చేసి మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోదీ గారికి ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.